బీఆర్ఎస్ వీడిన ఎంపీ రంజిత్ రెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. వారు పార్టీ మారేది లేదని తనతో చెప్పారని, అప్పుడు వాళ్ళ మాటలు పిచ్చివాడిలా నమ్మానని ఆయన పేర్కొన్నారు. కానీ 15 రోజుల్లో జెండా మార్చారన్నారు. రంజిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వడం తక్కువే అంటూ ఎద్దేవా చేశారు. వాళ్ళు కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నా మళ్లీ బీఆర్ఎస్లోకి చేర్చుకోమని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి, ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది. వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొత్తం ఒక 4-5 మంది ఉన్నారు. హాల్ నిండా బ్రహ్మాండంగా పరిగిల ఉత్సాహంగా ఉండే. ఆడ పోయినాక నేను మహేందర్ అన్నతో అంటే ఇంతకుముందు కారులో వేపిన చూడు ముచ్చట, అది చెప్పు అన్న. చెప్పమంటే మహేందర్ అన్న లేచి, ఇగో నా మీద పుకార్లు వస్తున్నాయి కాంగ్రెస్లో పోతా అని, నా ఒక్కరి మీద వస్తలేవు, రంజిత్ రెడ్డి మీద కూడా వస్తున్నాయి. ఆయనను కూడా ఇరికిచ్చిండు. ఇరికిచ్చే ఈయన పక్కకెళ్ళి లొల్లి పెడుతుంది. ఈయన నా మీద ఎందుకు చెప్తున్నాను, నేను నా మీద పుకారుందా, ఈయన లొల్లి. ఇద్దరు నామగట్టిన లొల్లి పెట్టుకొని ఆస్కార్ అవార్డు గెలుస్తారు చూడు, దానికంటే ఎక్కువ యాక్టింగ్ ఇద్దరు. నేను పోతలేనంటే నేను పోతలేను, నేను మంచోని అంటే నేను మంచోని, నేను పిచ్చోళ్ళకి ఇద్దరు నమ్మిన. ఏం చేస్తాం, నమ్మినాం. నమ్మి ఇద్దరు అద్భుతమైన స్పీచ్లు ఇస్తే గెలిచిపోయినాం. ఇంకేముంది, మళ్ళా పార్లమెంట్ గెలిచిపోయినాం అనుకున్నా. నేను చూస్తే 15 రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే ఈయన మల్కాజ్గిరి అభ్యర్థి, ఆయన చేవెళ్ళ అభ్యర్థి.